పరీక్షా ఫలితాలలో నెల్లూరు బోవెల్ విద్యార్థుల విజయదుందుబి. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నెల్లూరు నగరంలోని బోవెల్ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని బోవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు తెలిపారు. ఈ సందర్భంగా మాగుంట లేఅవుట్లోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బోవెల్ అన్ని బ్రాంచ్లలో గల తమ విద్యార్థులు 468 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 600 మార్కులకు గాను పిఎస్ఆర్ గీతిక 596 మార్కులు, బద్దిపూడి హంసితశ్రీ నయన 596 మార్కులు, ప్రసన్న స్ఫూర్తి 594 మార్కులు, జీవి భవిష్యవాణి 593 మార్కులు, బుధవారపు వైష్ణవి 593 మార్కులు, జి కామాక్షి లహరి 593 మార్కులు, జె రాగ్లాండ్ లియో 592 మార్కులు, టి బాలాజీ సాయి 592 మార్కులను సాధించి టాప్ ప్లేస్లో నిలిచారని ఆయన తెలిపారు. 330 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించి నగరంలోనే అగ్రశ్రేణిలో నిలిచారని, ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. సిఇఓ ప్రమీల మాట్లాడుతూ, నగరంలోనే ప్రథమ స్థానంలో బోవెల్ విద్యా సంస్థలు నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈడీ బాలు మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణతోనే ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించారని ఆయన తెలియజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు, సిఇఓ ప్రమీల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిఎం మహదేవన్, డిజిఎం రఫీ, ప్రిన్సిపల్స్, ఏజిఎంలు, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ యొక్క పెయిన్ నేను ఎవ్రీ వీక్ సాటర్డే మీటింగ్లో చూస్తుంటాను కాబట్టి ఒక్క నిమిషం వాళ్ళ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫైనల్గా చూసేది అందరి రిజల్ట్, ఆ రిజల్ట్కి బ్యాక్డ్రాప్ ఎంత వర్క్ జరిగింది అనేది మా ఎవ్రీ వీక్ సాటర్డే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తెలుస్తుందండి. మార్క్ ఎనాలిసిస్ కానీ, పిల్లల యొక్క డిసిప్లిన్ కానీ అన్నీ ప్రతి వీక్ మాట్లాడుతూ ఉంటాము. ప్రతి వీక్లో కూడా ప్రిన్సిపల్స్ చెప్పే విషయాలు మా సిఎండి సార్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకొని కొత్త పద్ధతిలో ఎలా పిల్లలు డెవలప్ అవ్వాలి. ఎస్పెషల్లీ అంటే సార్ టెక్స్ట్ బుక్ని మించకుండా, టెక్స్ట్ బుక్ కాకుండా వేరే మెటీరియల్ చదవడానికి అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. టెక్స్ట్ బుక్ ఎలా చదివించాలి, టెక్స్ట్ బుక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా రాయాలి అనేసి అని ప్రిన్సిపల్స్కి గైడ్ చేయడం, ప్రిన్సిపల్స్ వెళ్ళి టీచర్స్తో మాట్లాడటం, టీచర్స్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది డెఫినెట్గా ఇప్పుడు 1 or 2 మార్క్స్లో మనం మిగతా స్కూళ్ళలో తక్కువ ఉండొచ్చు, కానీ అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకి డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ మా టీచర్స్ ట్రైన్ చేశారని నేను అనుకుంటున్నాను. అది రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కానీ ఇంకా అదర్ కోర్సెస్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా కాలేజీ నుంచి వెళ్ళిన పిల్లలు, స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు అందరూ మంచి పెద్ద జాబ్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసినప్పుడు చెప్పే మాట ఏంటంటే, సార్ మన స్కూల్లో నేర్పించిన కాన్సెప్ట్ మాకు చాలా ఉపయోగపడుతుంది, మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ధైర్యంగా ఫేస్ చేస్తున్నాం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కూడా అవన్నీ మేము స్కూల్లోనే నేర్చుకున్నాం. కాబట్టి మా ఫస్ట్ ప్రయారిటీ స్కూల్కే ఇస్తాం సార్, మా కాలేజీ నేర్చుకున్నామంటే మా స్కూల్ అని చెప్తున్నాం. అది మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. దానికి సహకరించిన పేరెంట్స్కి అలాగే టీచర్స్ కూడా చాలా కష్టపడతారని మీరు అనుకోవచ్చు. వాళ్ళు 9 to 5 జాబ్ అని కాదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా పిల్లలు ఎంత ఆలోచిస్తారో మా ఫ్రెండ్స్ మీకంటే ఎక్కువ కూడా. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే చిల్డ్రన్ కూడా, వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు. వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. దయచేసి మీరందరూ కూడా అదేవిధంగా స్కూల్ ఎలా ఇది చేశారో కాలేజీ కూడా మీ పిల్లల్ని పంపించి మంచి ర్యాంకుల ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఇస్తామనేసి మేము ధైర్యంగా చెబుతున్నాము. ఎగ్జామినేషన్ చదువుకుంటున్నారు
మేము జనవరి వరకు నవంబర్ జనవరి వరకు అడ్వాన్స్ ఇవ్వము. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది ఓవర్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది ఓవర్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. ఎందుకంటే జనవరి వరకు మేము అయిపోయి జనానికి అసలు ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది చెప్పం, కేవలం అడ్వాన్స్ ప్రోగ్రామ్ చెప్తాం. వాళ్ళ కెపాసిటీ పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ చూపించాము. ఈరోజు 1986 ఎక్స్ప్లెయినర్ కావచ్చు, మేము కూడా అడ్వాన్స్ ప్రోగ్రామ్ తెలిసిన కంటిన్యూ అదే చెప్తే తెలుస్తుంది. మాకు అది అవసరం లేదు. పిల్లల భవిష్యత్తు 100 వచ్చిందా 1000 వచ్చిందా కాదు, ఇంటర్మీడియట్లో లైఫ్ సెటిల్ చేసేసి ఏది ఉందో అది కరెక్ట్ ఇవ్వడం కోసం మేము 9 డిగ్రీకి అలా చేస్తాం. అదే ఇక్కడ స్పెషల్. ఓవెల్ వచ్చే స్పెషల్ ఏంటంటే అదే మార్కులు కాదు ఇంపార్టెంట్, ఎన్ని ర్యాంకులు వచ్చాయి, వాటి ఇంటర్మీడియట్ ఎంతమంది సెట్ అయ్యారు, ఎంతమంది భవిష్యత్తు ఉందనేది ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి మాకు సుధీర్ గారు చెప్పారు. సుధీర్ గారు నెల్లూరులో కాదు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ రాల ర్యాంకు 316 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఒక ఓవెల్లో వచ్చింది. ఒక ఓవెల్లో ఒకటే వచ్చింది. కావాలంటే ఓవెల్కి రిజల్ట్ వచ్చిన మనసుతో ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అనేది ర్యాంక్ చేస్తున్నారు. తర్వాత వారం వరకు మళ్ళీ ఆ ర్యాంక్ చేయట్లేదు. అంటే ఉన్నది ఉన్నట్టు నేను ఆ పేపర్ మీకు చెప్తే సెపరేట్ చదువుతున్నాను. మా చైర్మన్ గారు నా గురించి పిలిచి సెపరేట్ చేయమన్నాను. 316 అనేది ఆల్ ఇండియా ర్యాంకు నెల్లూరులో ప్లీజ్ ఓవెల్ అవును లేవు. నువ్వు కాదు అదే చూసుకోండి, అంటే అది మొత్తం తిరిగి వచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే మన పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ర్యాంక్స్ వచ్చాయని చూపిస్తున్నారు. మొన్న ఒక మీటింగ్లో ఎక్సెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మీటింగ్ ఏం చెప్పారంటే మేము బైపీసీ కంప్లీట్గా మాయ ర్యాంకులో నాకు ఎంతమంది ఉంటే చెప్పరు, ఎంతమంది ఉంటే చెప్పరు సార్ చెప్పారు కదా. మా దగ్గర ఎంతమంది ఉన్నారు ఇది ర్యాంక్ అంటే దట్ ఇస్ ద హార్డ్ వర్క్. 90 మెంబర్స్ కూర్చోబెట్టి క్లాస్ చెప్పకపోయారు, 40 మంది కూర్చోబెట్టి క్లాస్ చెప్పకపోయారు. చైర్మన్ గారు ఒకసారి సార్ నేను నా ఇద్దరు ఒకసారి 5 నిమిషాలు సార్ మామూలుగా మనకు లెక్చరరు 60 మంది కూర్చోబెడితే 3 సెక్షన్ 2 సెక్షన్ అవుతాయి సార్ అంటే 40 మంది పెట్టాడు. ఏమని చెప్పాడంటే మనకు విజువల్గా మనకు ఎవరైతే కనిపించుకుంటాడో వాడు ఆ క్లాస్ అనేది వెళ్ళడు, వేరే ఆలోచన ఉంటాడు. ఆ వినాలి అంటే మన విజువల్కి చాలా అవసరము. అందుకని తక్కువ మంది పిల్లలు పెట్టారు కాబట్టి నేను ఈ జ్ఞానం ఉంటాను. పిల్లలందరూ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఒక చదువుతాను పక్కన ఉంటాడు కదా. ప్రతి ఒక్క పిల్లవాడి మీద కాన్సన్ట్రేషన్ కుదరాలంటే రెస్టారెంట్ చేయడం వల్ల మాకు ఫీజు ఫీజు తక్కువ అంటే మేము ఆ క్వాలిటీ ఇవ్వలేము కదా. మీరు అన్ని సెక్షన్స్లోనూ పర్ఫెక్ట్గా అన్ని సెక్షన్స్లోనూ ఇస్తున్నాం కాబట్టి మేము ఆ విధంగా చేస్తుంది. ఇది ఎంఈసీలో కూడా క్లాట్ అని ఉంటుంది, డైరెక్ట్గా జడ్జ్ అవ్వచ్చు. దేని వెంటనే మీరు ఎంఈసీ జడ్జ్ అవ్వచ్చు. అదే శాట్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఫారెన్ కంట్రీస్లో ఎవరైతే పిల్లవాడు ఎలా అనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసినట్టు 50 to 60% ఫారెన్ కంట్రీస్లో అబ్రాడ్స్లో కన్సెషన్స్ ఇస్తారు. ఆ కోర్సెస్ పెట్టాము మేము ఎంఈసీతో పాటు ఎంపీసీ. ఆ కోర్సెస్ వచ్చి ఎవరైతే క్లాట్ చేస్తారో ఓ సెక్షన్ వచ్చేసి ఐపీ ప్రోగ్రాము, రెండో సెక్షన్ వచ్చి క్లాట్ ప్రోగ్రామ్ని బయట నుంచి లెక్చర్స్ చెప్తున్నాము. కాబట్టి మీకు ఎవరైనా కూడా క్వాలిటీ ఎత్తుకోండి, బ్రాండ్ ఎత్తుకోవాలి. బ్రాండే మాది బ్రాండే ఎందుకంటే లేరు, ఎవరు లేరు. పుణ్యాల నుంచి రాసుకోండి కావాలంటే ఎవరు పుణ్యాల నుంచి లేరు. ఆల్ ఇండియా ర్యాంక్స్ లేవు. చూపించచ్చు ఏ ర్యాంక్ అయినా నేను చెప్తే నేను అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక లెక్చరర్ మీరు వచ్చినప్పుడు హోటల్కి నెల్లూరు వచ్చిన భోజనం కావాలంటే మురళీకృష్ణ హోటల్ తినాలా, లేదంటే గౌరవ విలాస్ తినాలా, లేదంటే పంజాబీ డాబా తినాలని మనం అడిగి కనుక్కుంటాం. కానీ మనం తీసుకుని అడ్మిషన్ చేసేటప్పుడు ఆ ర్యాంక్ వచ్చింది కదా, ఆ ర్యాంక్ చెప్పే లెక్చర్ మా పిల్లలు చెప్పారా సార్, దాని దౌర్భాగ్యం ఘోరం. నేను చెప్తున్నాను ఆ లెక్చర్ ఆ ర్యాంక్లో వచ్చింది కదా, 300 ర్యాంక్ వచ్చింది. ఆ 300 ర్యాంక్ వచ్చిన లెక్చరర్ ఆ పిల్లవాడి యొక్క ఆ చెప్పిన లెక్చర్ మా పిల్లవాడు చెప్తాడా, ఆ పేరేంటి ఎవరైనా చెప్పకూడదు చెప్పరు. దాని డబ్బులు పెట్టేస్తారు. పిల్లలు భవిష్యత్తు ఈ 2 సంవత్సరాలు మీరు ఏదైతే మాట్లాడుతామో అదే లైఫ్ మీద ఆధారపడుతుంది. మన లైఫ్ మన పిల్లవాడిని మనం మనసులో కోరుకుంటాం, కానీ అది జరుగుతుందో లేదో తెలుసుకోకుండా మనం దారుణంగా పిల్లల్ని తీసుకుని సెక్షన్లో కూర్చోబెట్టి ఘోరంగా 90 మంది 80 మంది చూసి పెట్టి నేను అనలేదు. కానీ నేను చెప్పే బయట అడగండి.
ఆ ర్యాంక్ వచ్చిన పిల్లవాడు చెప్పిన లెక్చరర్ పేరు, ఆ లెక్చరర్ మీకు పెట్టి చెప్తాడో కనుక్కోవచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, తినే వస్తువు హోటల్లో పోయి ఒక పూట తినే భోజనానికి 100 సార్లు కనుక్కుంటాం ఒక దగ్గర మనం. అలాంటిదే ఒక లెక్చరర్ మన పిల్లలు చెప్తుండో లేదని కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దయచేసి చెప్తాను ఒకసారి కనుక్కొని థ్యాంక్ యూ. ఎస్ఎస్సి 2026 ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో నెల్లూరు ఓవెల్ స్కూల్స్, అలాగే కావల్లో ఉన్న ఓవెల్ స్కూల్స్, ఓవెల్ 14, ఓవెల్ ఐసీఓ క్యాంపస్, ఓవెల్ బీసీఓ క్యాంపస్, ఓవెల్ మోడర్న్ స్కూల్, అలాగే ఓవెల్ ఇండియా బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్, ఓవెల్ మినర్వా స్కూల్, అలాగే ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్. ఈ అన్ని స్కూల్స్ ద్వారా మాకు ఈ సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ నుంచి 468 మంది పిల్లలు, సిబిఎస్ఈ ద్వారా 56 మంది పిల్లలు రాయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఫలితాలు ఈరోజు వచ్చిన ఫలితాల్లో మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవ్వడం అనేది 99.9%తో పిల్లలందరూ కూడా ఒకే ఒక స్టూడెంట్ దురదృష్టవశాత్తు మంచి మార్కులు తీసుకురాడు. మిగతా వాళ్ళందరూ సక్సెస్ అయినందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా, సక్సెస్ మీట్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తల్లిదండ్రులకి, పిల్లలకి, కష్టపడిన మా టీచర్లందరికీ, ప్రిన్సిపాల్స్కి పేరున నేను శుభాకాంక్షలు అలాగే తెలియజేస్తున్నా. ఈ ఫలితాల విశ్లేషణ ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం ఒక 5 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ట్రిపుల్-ఆర్ అనే ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ఈ సంవత్సరం రీటీచింగ్, రివిజన్, రెడీయింగ్ అనే అంశంలో సుమారుగా 200 రోజులు రకరకాల ప్రోగ్రామ్స్ పిల్లలు ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పటికీ మధ్యలో వాళ్ళకి ఎస్ఎస్సి, పర్మీలు, టెక్స్ట్ బుక్ ద్వారా అనాలిసిస్ ఇట్లా వాళ్ళని ట్రైన్ చేసుకుంటా, చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా వాళ్ళకి అలవాటు చేసుకుంటా రాష్ట్ర విధానం, మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, కొత్తగా వచ్చిన ప్రశ్నలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్కడైనా టెక్స్ట్ బుక్ మధ్యలో ప్రశ్నలు రావచ్చు, లేని అంశాలు రావచ్చు, రిలవెంట్గా రావచ్చు, సమాజంలో జరిగే కరెంట్ ఇష్యూస్ మీద రావచ్చు. వీటన్నిటి మీద ముందుగానే మా టీచర్స్ ఒక టీచింగ్ నోట్ తయారు చేసుకుని దాన్ని ఎక్కువగా స్క్రూటినైజ్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పర్యవేక్షణ, డీజీఎం గారి పర్యవేక్షణ, మిగతా ప్రిన్సిపల్స్ అంతా కూడా మా దగ్గర ఫుల్-టైమ్ అకాడమిషియన్స్ వీళ్ళ పర్యవేక్షణ ద్వారా ఒక 70% 500 అబోవ్ రావాలని మేము టార్గెట్గా పనిచేస్తే ఈ 70.5% అంటే మొత్తం 465 మందిలో మాకు ఈ సంవత్సరం 330 మంది 510 మీద ఎక్కువ రావడం అనేది మాకు చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా 590 దాటి 18 స్టూడెంట్స్, అందులో ఎక్కువగా 596 ఓవెల్ 14 నుంచి ఒక స్టూడెంట్, అలాగే ఐసీఓ ఓవెల్ ఐసీఓ నుంచి పిఎస్ఆర్ గీతిక అనే విద్యార్థి, అలాగే ఓవెల్ 14 నుంచి అంశిత శ్రీనైన అనే విద్యార్థులు ఇద్దరు కూడా 596 మార్క్స్తో పూర్తి పడడం అనేది చాలా సంతోషం. అలాగే 590 క్లబ్లో 18 మెంబర్స్, 580లో 18 మెంబర్స్, 550లో 216 మెంబర్స్, 450లో 405 మెంబర్స్, 400లో 440 మెంబర్స్. కొద్దిమంది ఒక 22-23 మంది మాత్రం బిలో 400లో వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారణం, సంతోషకరం. ఈ విజయానికి ప్రతి చోట మంచి పిల్లల్ని మాకు చేర్చి తోడ్పాటించి మేము పెట్టిన ప్రతి అంశం కానీ, యాక్టివిటీ కానీ, అది స్కూల్లో కానీ, స్కూల్ బయట కానీ జరిగిన రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, కరికులం బేస్డ్ యాక్టివిటీస్ అయితే కానీ, అలాగే గ్లోబలైజ్డ్ యాక్టివిటీస్ అయితే కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రొఫైల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, కాన్సెప్ట్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, నాలెడ్జ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, ప్రతి యాక్టివిటీలో మాకు సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ అంశంలో ప్రతి చోట అసలు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఆలోచించకుండా ప్రతి పిల్లోడి కోసం అవేర్నెస్ పెంచిన మా టీచర్లు కానీ, మా ప్రిన్సిపాల్స్ కానీ, మిగతా R&D సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జనరల్ ప్రెసిడెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ, డీజీఎం కానీ, ఫైనాన్స్ డైరెక్టర్ కానీ, CEO కానీ, పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పిల్లల యొక్క విజయం కోసం కష్టపడి 13 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నాన్ని ఈ సఫలీకృతమయ్యేదానికి వాడు మంచి మార్పులు కొద్దిమంది పిల్లలు ఎక్కడన్నా వాళ్ళ వాళ్ళకి మరొక అవకాశంగా డెవలప్మెంట్
కాలేజెస్ ద్వారా తీసుకుని మాకు ఆ సందర్భంలో కూడా రెండు గర్వకారణం ఇవ్వాలని చెప్పి నేను పేరు పేరు తెలియజేస్తున్నాను. ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, అధ్యాపక బృందం, అలాగే సెంట్రల్ ఆఫీస్ R&D బృందం, అందరూ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా పేరు పేరు